గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు పోస్ట్ అనాలిసిస్ బడ్జెట్ 2018. ఈరోజు ఇన్ఫ్యాక్ట్ చాలా ఇంపార్టెంట్ డే మనకి మార్కెట్స్ పరంగా చూసుకుంటే అండ్ ఫైనాన్స్ పరంగా చూసుకుంటే. బట్ దానికంటే ముందు ఇంపార్టెంట్ ఈరోజు మనకు మొత్తం ప్రపంచం మొత్తంలో కాకుండా ఎట్ ద సేమ్ టైం ఇండియన్ నేషనల్ టెలివిజన్ ఛానల్స్ కానివ్వండి, ప్రతి లాంగ్వేజ్లో కానివ్వండి, ఒకే మేజర్ ఇష్యూ నడుస్తుంది, ఒక మేజర్ టాపిక్ నడుస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మనందరికీ తెలుసు, ఇన్ఫ్యాక్ట్ శ్రీదేవి గారు ఇప్పుడు ప్రస్తుతానికి మనతో పాటు లేరు. అండ్ గత 2 రోజుల నుంచి ప్రతి మీడియా, ఇన్ఫ్యాక్ట్ స్పెషల్లీ మన స్టూడియో ఎన్ వైపు నుంచి ఎక్స్క్లూసివ్గా కూడా బాంబే నుంచి చాలా ఫీడ్ అంతా అందిస్తున్నారు. మన టీం అంతా అక్కడ ఉంది, రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఇది ఒక చాలా సాడ్ న్యూస్, సాడ్ సిచ్యువేషన్, సాడ్ డేగా మనం చెప్పుకోవాలి. చిన్నప్పటి నుంచి చూసుకుంటే గత 50 ఏళ్ళ ముందు నుంచి, అట్ ద ఏజ్ ఆఫ్ 4 years నుంచి శ్రీదేవి గారు షీ హాజ్ స్టార్టెడ్ యాక్టింగ్ అనమాట. ఆల్మోస్ట్ అబౌట్ 50 years ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరాస్ కానివ్వండి, ఇన్ ఫ్రంట్ ఆఫ్ మేకప్తో పాటు కానివ్వండి, ఆ లైఫ్ అంతా డెడికేట్ చేశారు. ఎంటైర్ ఫిల్మ్ ఇండస్ట్రీలో డిఫరెంట్ లాంగ్వేజెస్లో డిఫరెంట్ జనరేషన్స్తో వర్క్ చేస్తున్నారు. సో దీని మీద స్టూడియో ఎన్ ప్రత్యేక కార్యక్రమాలు తీసుకురాబోతుంది. చాలా డిబేట్స్ ఉండబోతున్నాయి, ప్రోగ్రామ్స్ ఉండబోతున్నాయి, చాలా ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కూడా ఉండబోతున్నాయి. సో మన వ్యూవర్స్కి అందరికీ ఈ అప్డేట్స్ కోసము మన రెగ్యులర్ ఫ్లాష్ న్యూస్ చూస్తూ ఉండండి, ఫాలో చేస్తూ ఉండండి మా ప్రోగ్రామ్స్ని. సో ఈ అప్డేట్స్ చాలామందికి, ఇన్ఫ్యాక్ట్ చాలామంది షాకుల్లో కూడా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా చాలా ఇన్ఫర్మేషన్ కావాలి, చాలామంది క్లారిటీ లేదు. సో ఈ ఇన్ఫర్మేషన్ కావాలంటే మన రెగ్యులర్ ప్రోగ్రామ్స్ మీరు విట్నెస్ చేయొచ్చు. అండ్ దీంతో పాటు మాకు రెగ్యులర్గా ఫాలో చేస్తూ ఉండండి. మీరు మాకు కాల్ చేయొచ్చు, ఈమెయిల్స్ కూడా మాకు పంపించండి. తప్పకుండా మీ ఫీడ్బ్యాక్ని వీ విల్ ట్రై టు హైలైట్ దట్ ఇన్ ఆర్ మోస్ట్ ఆఫ్ అవర్ ప్రోగ్రామ్స్. సో ఈ నోట్తో ఈరోజు ఇన్ఫ్యాక్ట్ శ్రీదేవి గారి లేను ఈ ప్రపంచంలో అంటే ప్రస్తుతానికి అది డైజెస్ట్ చేయలేకపోతున్నాము. ఇన్ఫ్యాక్ట్ నాతో పాటు గెస్ట్ కూడా ఉన్నారు. వారిని ఫస్ట్ ఈ పోస్ట్ బడ్జెట్ అనాలిసిస్ గురించి అడిగే ముందు ఫస్ట్ నాకు గెస్ట్ ఉన్నారు సురేష్ బాబు గారు, ప్రాక్టీసింగ్ చార్టర్డ్ అకౌంటెంట్ ఫ్రమ్ SBS కన్సల్టెన్సీ. అండ్ మన సెకండ్ గెస్ట్ ఉన్నారు విజయానంద్ రెడ్డి గారు. హీ ఈజ్ ఫ్రమ్ ది IT ఎనేబుల్డ్ సర్వీసెస్ కంపెనీ loanyantra.com, మన హైదరాబాద్ టీ హబ్ నుంచి ఉన్నారు. వెల్కమ్ బోత్ ద గెస్ట్ సార్. నమస్కారం. విజయానంద్ గారు, ఈరోజు యాక్చువల్గా చూసుకుంటే ఇన్ఫ్యాక్ట్ మొత్తానికి ఇప్పుడు మన మోస్ట్ ఫేవరెట్ యాక్టర్ శ్రీదేవి గారు ఇప్పుడు లేరు అంటే ఒక కైండ్ ఆఫ్ అన్బిలీవబుల్ సిచ్యువేషన్ ఉందండి. దీని గురించి మీ ఏదైనా చిన్న రియాక్షన్ చెప్తారా? I think one actor అండి that everybody loved. There's nobody saying that like కొందరికి స్పెసిఫిక్గా యాక్టర్స్ ఫాలోయింగ్ ఉంటుంది, but everybody actually likes Sridevi అండి. That's the truth of the fact. Adorable person. And she has actually acted from being 4 years and 50 years in front of the camera. Yeah. So I was actually expecting a lot more good movies to come up, like Mom was the best movie, a good movie. And she was actually not trying to, when she came back also to the industry, మనం చూస్తే she was taking a very different genres అండి. Correct. Instead of trying to be traditional comeback. Definitely. ఒక legendary actress. Yeah, we miss her. Yes. సురేష్ బాబు గారు, మీరు అన్నట్టు ఒక లెజెండరీ యాక్ట్రెస్ని కోల్పోయిందండి సినీ ఇండస్ట్రీ. ఫస్ట్ మనం ఆడ ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుందామండి. తప్పకుండా. అండ్ ఆఫ్ కోర్స్ మనందరం ఆవిడ సినిమాలు చూడని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు. either South India, North India, entire, I hope, world, pan India and world wide most following ఉంటుందండి ఆవిడకి. తప్పకుండా. ఎందుకంటే ఒక గ్రేషియస్ యాక్టింగ్ లెవెల్ కానివ్వండి, గ్లామర్ కానివ్వండి, ఇమోషన్స్ కానివ్వండి, ఎస్పెషల్లీ షీ హ్యాస్ ప్రూవ్డ్ ఇన్ మామ్ సినిమాలో అనమాట. అది చాలా లాంగ్వేజ్లో కూడా మనకు చూసుకోవడానికి అవకాశం దొరికింది. కానీ అదే సినిమా లాస్ట్ అవుతుందని చెప్పేసి అది ఎవరు ఊహించలేదు. ఇట్ వాజ్ అన్బిలీవబుల్. అది పెద్ద షాక్ అండి ఇండస్ట్రీకే కాదు, ఒక సహజ కైండ్ ఆఫ్ నార్మల్ లైఫ్లో ఉండాల్సిన చాలామంది కామన్ పీపుల్ కూడా చాలామంది కాల్స్ చేశారు. వాట్సాప్లో అసలు అదొక ట్రెండింగ్ టాపిక్ అనమాట. ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, దీంతో ట్విట్టర్లో కూడా. ఎంత ఎక్స్క్లూజివ్ అంటే యాక్చువల్గా అక్కడ నుంచి చాలా సస్పిషన్స్ ఉన్నాయి, పోస్ట్ మార్టంలో చాలా డిలే జరిగిందని చెప్పారు. బట్ అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ రాత్రికి తీసుకొస్తానని చెప్పారు. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ నో క్లారిటీ ఇప్పటిదాకా. మన టీం మొత్తం ఇప్పుడు ఆల్రెడీ బాంబేలో ఉన్నారు. దే ఆర్ కంప్లీట్లీ పుట్టింగ్ ఇన్ కంప్లీట్ ఎఫర్ట్స్ అనమాట. సో దే ఆర్ ట్రైంగ్ టు గెట్ ద ఫస్ట్ విజువల్స్ అనమాట. సో దట్ ఈరోజు ఈవినింగ్ కల్లా, నైట్ కల్లా మనకు ఒక మేజర్ రిపోర్ట్ రాబోతుంది దాని గురించి. సో కీపింగ్ దిస్ పాయింట్ ఇన్ వ్యూ విల్ స్టార్ట్ అవర్ షో ఈరోజు. ముఖ్యంగా మన అందరి వ్యూవర్స్కి
పోస్ట్ అనాలిసిస్ బడ్జెట్లో ఇప్పటిదాకా చాలామంది ఈ రీసెంట్గా కూడా మనకు దాదాపు 700 పైగా మనకి మెయిల్స్ అందాయి. చాలామంది అడిగారు, చాలా ప్రశ్నలు, చాలా మటుకు రిపీటెడ్గా క్వశ్చన్స్ సేమ్ ఉన్నాయి. చాలా కామన్ పీపుల్కి అండి ఇప్పుడు లోన్ తీసుకున్నా అసలు ఎలా బేర్ చేయాలి ఆ ఇంట్రెస్ట్ రేట్ని కానీ, ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్ సైకిల్ ఇప్పుడు ఎంత ఫ్లక్చువేటింగ్ అయిపోయిందంటే మన ఫెడ్ గవర్నమెంట్ చూసుకుంటే ఫెడరల్ రిజర్వ్ యుఎస్లో మొన్న స్టేట్మెంట్ ఇచ్చారు, మినిట్స్లో రిలీజ్ చేసిన తర్వాత కనీసం 2018లో ఎక్స్పెక్ట్ చేయనంతగా మినిమం 1-2 కాదు కనీసం 3 సార్లు ఒక ఇంట్రెస్ట్ రేట్ పెంచే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. సో దీని ఎంతవరకు సామాన్యుడిగా మన ఇండియన్ నేషన్కి ఎంత డిఫరెన్స్ ఉండబోతుందండి? మన ఆర్బీఐ కూడా ఇటువంటిది ఏదైనా మూవ్ తీసుకునే అవకాశం ఉందంటారా సురేష్ బాబు గారు? ఒకటండి, మన ప్రభుత్వాలు చూస్తే అందరికీ అఫోర్డబుల్ హౌసింగ్ అంటే ఎస్పెషల్లీ ఇంట్రెస్ట్ రేట్స్ దగ్గరకు వచ్చినప్పటికీ అఫోర్డబుల్ హౌసింగ్ బై 2020 అందరికీ ఇల్లు అనే ఒక నినాదం ఒకటి చూస్తున్నాం మనం. ఈ నేపథ్యంలో ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించడం అనేది చాలా ప్రాముఖ్యత తీసుకొస్తుందండి. అంటే అఫ్కోర్స్ అది ప్రతి బడ్జెట్లోనూ ప్రతి సామాన్యుడు ఎక్స్పెక్ట్ చేస్తుంటారు ఈ బడ్జెట్లో వస్తుందేమని. గవర్నమెంట్కి ప్రతి బడ్జెట్లో వచ్చే వనరులను చూసి ఏ విధంగా చేయాలి అనేది వాళ్ళు ఈ బడ్జెట్ కానీ నెక్స్ట్ బడ్జెట్లో కానివ్వండి. అల్టిమేట్ టార్గెట్ ఈస్ బై 2022కి హౌసింగ్, అఫోర్డబుల్ హౌసింగ్ ఫర్ ఎవ్రీబడి అనే కాన్సెప్ట్ ఉన్నప్పుడు అందరికీ ఇల్లు కొనుక్కోవాలన్నప్పుడు ఒకటి మొత్తం డబ్బులు పెట్టి కొనుక్కొని సామాన్య మానవుడికి అది జరగకపోవచ్చు అండి. ఎక్కువ మంది ఇవాళ మనం హిస్టరీ తీసుకుంటే లోన్ రూపంలో ఇల్లు కొనుక్కునే పరిస్థితి. కాబట్టి ఇంట్రెస్ట్ రేట్లు హౌసింగ్ సెక్టార్లో డౌన్ ద లైన్ తగ్గడానికి బాగా అవకాశాలు అయితే ఉన్నాయండి. తప్పకుండా ఈ బ్యాంకింగ్ విధానంలో మార్పులు కానివ్వండి వీటిలో తీసుకుంటే ఇంట్రెస్ట్ రేట్లు తగ్గడానికి అవకాశం ఉంది అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు కాలర్ ఉన్నారు. హలో అనిల్ గారు, వినపడుతుందా? అనిల్ కుమార్. ఓకే, కాల్ డిస్కనెక్ట్ అయింది. సార్ లెట్స్ కంటిన్యూ విత్ ది ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే ప్రస్తుతానికి ముఖ్యంగా చూసుకుంటే 1 కాదు 2 కాదు 3 సార్లు అది కూడా కన్ఫర్మ్గా చెప్తున్నారు అనమాట. 2018లో ఇంట్రెస్ట్ సైకిల్ ఒకవేళ యూఎస్లో పావులా ఇంట్రెస్ట్కి స్టార్ట్ అయిన రెజ్యూమ్ని ఇప్పుడు ప్రస్తుతానికి ఎంతవరకు తీసుకెళ్లే ఛాన్సెస్ ఉన్నాయంటారు? ఆర్ అదర్వైజ్ ఇండియన్ కాంటినెంట్లో కూడా ఈ రోజున మార్గన్ స్టాన్లీ ఒక స్టేట్మెంట్ ఇచ్చిందండి, ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ కనీసం మనకు నెక్స్ట్ రివ్యూలో ఒకసారి ఇంట్రెస్ట్ హైక్ అనేది తథ్యం అంటున్నారు. సో దీని గురించి ఏదైనా ఇంపాక్ట్ ఉంటుందా మనకి సెగ్మెంట్లో ఇండివిజువల్స్కి స్పెషల్లీ? ఖచ్చితంగా దాని వస్తే కనుక ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి. ఇంట్రెస్ట్ రేట్ పరంగా ఉంటాయి అంటే మనం హౌసింగ్ గురించి స్పెసిఫిక్గా మాట్లాడుతున్నాం కాబట్టి ఇవాళ రేపు మీకు వెహికల్ లోన్ తీసుకోండి. అంటే అఫోర్డబుల్ హౌసింగ్కి వెళ్ళే ముందు ఇవాళ హౌసింగ్ లోన్ ఒక వెహికల్ తీసుకోవాలంటే 6%, 7% ఇంట్రెస్ట్ రేట్లో 7.5%కి మనకి వెహికల్ లోన్ దొరుకుతుంది. అదే హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ అయితే మాత్రం ఇట్ ఈస్ బియాండ్ దట్. వెన్ యూ కంపేర్ హౌసింగ్ విత్ ఎన్ లగ్జరియస్ వెహికల్, హౌసింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ థింగ్. కాబట్టి హౌసింగ్ సెక్టార్లో అంటే ఈ మోర్గన్ స్టాన్లీ ఇచ్చిన స్టేట్మెంట్ ఏవి తీసుకున్నా కూడా అంటే నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం అయితే కనుక హౌసింగ్ సెక్టార్లో ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గడం అనేది మనకి కనిపిస్తున్నాయండి. మేబీ ఇంట్రెస్ట్ రేట్లు బిజినెస్ పరంగా కానివ్వండి ఈ లోన్లో ఇంపాక్ట్ ఉండొచ్చాము, కానీ హౌసింగ్ లోన్ అయితే ఖచ్చితంగా తగ్గుతాయన్నదే ఆలోచన అండి. ఓకే, లోన్ యంత్ర యాక్చువల్గా ఈ ఫీల్డ్లో ఎక్స్పర్ట్స్ అండి మీరు. సో స్పెషల్లీ ఈ ఇంట్రెస్ట్ రేట్ సైకిల్ ఒకవేళ పెరిగితే దీని నుంచి కూడా ఏ బ్యాంక్ అయితే పెరిగిన తర్వాత కూడా అతి తక్కువ ఇంట్రెస్ట్ రేట్తో ఇవ్వగలిగే లాంటి టెక్నాలజీ మీ దగ్గర ఉంది. సో దీని గురించి కాస్త మన వ్యూవర్స్కి డీటెయిల్గా చెప్పండి. ఫస్ట్ అఫోర్డబుల్ హౌసింగ్ గురించి కొంచెం చెప్దామని అండి. అఫోర్డబుల్ హౌసింగ్కి వచ్చే కొద్దీ గవర్నమెంట్ హ్యాస్ యాక్చువల్లీ స్టార్టెడ్ ఏ పాలసీ కాల్డ్ ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన అండి. సో ఇక్కడ ఏంటంటే ఇది స్పెసిఫికల్లీ ఫర్ అర్బన్ లొకాలిటీలో వెన్ యూ ఆర్ కన్స్ట్రక్టింగ్ యువర్ ఫస్ట్ హౌస్, ఓకే, గవర్నమెంట్ గివ్స్ అ సబ్సిడీ ఆఫ్ ఆల్మోస్ట్ లైక్ 2.72 lakhs దాకా మీకు సబ్సిడీ రావచ్చండి. సో ఇక్కడ పాలసీ ఏంటంటే దానికి స్పెసిఫిక్ క్రైటీరియా ఉంది. మీకు 2.72 అంటే బేస్డ్ ఆన్ యువర్ ఇన్కమ్ లెవెల్స్ అండి. మీరు 6 లక్షల లోపల అర్నింగ్ విచ్ ఇస్ కాల్డ్ ఈడబ్ల్యూఎస్ అంటారు, ఎకనామికలీ వీకర్ సెక్షన్, ఆర్ ఎల్ఐజీ అంటారు, లోవర్ ఇన్కమ్ గ్రూప్. వీళ్ళకి 2.72 దాకా వస్తుందండి. ఫస్ట్ హౌస్ అయి ఉండాలి అండ్ దానికి కార్పెట్ రేషియో కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయండి. అండ్ ఒక కో ఓనర్ షుడ్ బి లేడీ అయి ఉండాలి. ఇట్ కెన్ బి మదర్, ఇట్ కెన్ బి వైఫ్, ఓకే, ఆర్ ఇట్ కెన్ బి ఈవెన్ డాటర్ ఆల్సో అండి. అండ్ కమింగ్ టు ద ఇంకా ఎంఐజీ గ్రూప్, MIG1, MIG2 అంటారు. MIG1 అంటే ఎనీబడి హూజ్ ఎర్నింగ్ ఫ్రమ్ 6 lakhs అండ్ గోయింగ్ అప్ టు ఆల్మోస్ట్ లైక్ 12 lakhs వరకు వాళ్ళని MIG1 అంటారు.
వీళ్ళకి ఆల్మోస్ట్ 2.45 lakhs దాకా సబ్సిడీ వస్తుందండి. దానికి కూడా ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇట్ షుడ్ బి యువర్ ఫస్ట్ పక్కా హౌస్ అండి, అండ్ అర్బన్ లొకాలిటీలో కంపల్సరీ ఉండాలి. దెన్ MIG 1 అంటారు, MIG 2 అంటారు, విచ్ ఎనీబడి హూజ్ ఎర్నింగ్ ఫ్రమ్ 12 lakhs to 18 lakhs దే కెన్ ఆల్సో గెట్ దిస్ సబ్సిడీ అండి. బట్ కార్పెట్ రేషియో అన్నది కొంచెం ఇంపార్టెంట్. ఇక్కడ 1200 to ఆల్మోస్ట్ 1800 కార్పెట్ రేషియోలో ఉంటే దెన్ యూ కెన్ గెట్ ద సబ్సిడీ అండి. ఇక్కడ కమింగ్ టు ద ఇంక్రీజ్ ఇన్ ద రేట్స్ అంటే ఫ్రమ్ ద ప్రజెంట్ బడ్జెట్ we were expecting monetary policy last February అయినప్పుడు the 6th and 7th we were expecting the repo rates పెరుగుతాయి అని అనుకున్నాము. యాక్చువల్గా RBI has actually holded it off. ఎందుకంటే మనకి ఇప్పుడు చూస్తే ఫార్మర్స్కి మినిమమ్ వాల్యూ ఆఫ్ దిస్ థింగ్ క్రాప్ ఇస్తానని గ్యారంటీ చేశారు. అది బడ్జెట్ పైన చాలా బాగా దెబ్బతీస్తుంది అండి. సో ఇన్ఫ్లేషన్ పెరిగే ఆస్కారం ఎక్కువ ఉంది. ఇన్ఫ్లేషన్, రెపో రేట్స్ డైరెక్ట్ రిలేషన్ ఉంటాయి కాబట్టి సో దెర్ ఈజ్ అ హై ఛాన్స్ నెక్స్ట్ మానిటరీ పాలసీలో పెరుగుతాయి. కానీ మనము డీపర్గా కొంచెం వెళ్తే ఆ పెరిగిన బికాజ్ హౌసింగ్ సెక్టర్ కొంచెం హిట్ తీసుకుందండి. మీరు లాస్ట్ ఇయర్లో దేవర్ టూ మెనీ ఎపిసోడ్స్ ఉన్నాయి కదా, డిమానిటైజేషన్, రేరా, GST, దానివల్ల హౌసింగ్ సెక్టర్ బాగా హిట్ వచ్చిందండి. సేల్స్ హ్యావ్ కమ్ డౌన్. అది ఎందుకంటే వెరీ సింపుల్ రూమర్ సేయింగ్ దట్ ప్రైజెస్ ఆఫ్ ప్రాపర్టీ ప్రైజులు తగ్గుతాయి అనే రూమర్ ఉండే. సో దానివల్ల చాలా చాలా డిలేస్ వచ్చాయి దానివల్ల. ఓకే, సో బ్యాంక్స్ ఏం చేస్తాయంటే ఆ హిట్ పెరిగిన చాలా దాకా కస్టమర్కి పాస్ ఆన్ చేయకుండా వాళ్ళు తీసుకునే ఆస్కారం చాలా ఎక్కువ ఉందండి. కాలర్ ఉన్నారు. హలో సార్. అడగండి సార్. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నా పేరు రాజశేఖర్ రెడ్డి అండి. ఓకే, ఎక్కడి నుంచి? హైదరాబాద్ సార్. చెప్పండి. నేను విజయవాడలో 2014లో ఒక ఇల్లు కొన్నాను సార్, అపార్ట్మెంట్. దానికి కానీ లేదంటే ఇప్పుడు ఏదైనా నేను ఇంకో హౌస్ తీసుకున్నా కానీ ఏదైనా నాకు సబ్సిడీ వచ్చే ఛాన్స్ ఉందా? ఓకే ఓకే, ఇంకేమైనా అడగాలనుకుంటున్నారా? అదే సార్, అది కూడా హౌసింగ్ లోన్ పెట్టే తీసుకున్నాను. ఇప్పుడు లేదంటే మా వైఫ్ పేరు మీద కానీ ఏదైనా, ఇప్పుడు నేను సెకండ్ హౌస్ కొనే ప్లాన్ ఉంది, ఒకవేళ మా వైఫ్ పేరు మీద తీసుకుంటే ఏమైనా ఛాన్స్ ఉందా? ఓకే, సురేష్ బాబు గారు, వీరికి ఒక సిచ్యువేషన్ ఉంది ఇక్కడ. ఐ థింక్ ఐ కెన్ ఆన్సర్. చెప్పండి. ఇది ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కిందట చూస్తే ఇట్ షుడ్ బి యువర్ ఫస్ట్ హౌస్ అండి. అండ్ కమింగ్ టు బయింగ్ ఆన్ వైఫ్స్ నేమ్ అని అంటున్నారు కదా, ఇది ప్రధాన మంత్రి ఆవాస్ యోజనలో మీరు అప్లై చేయగానే ఇమీడియట్గా రాదండి ఈ సబ్సిడీ అన్నది. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, ఎందుకంటే స్క్రూటినైజేషన్ అవుతుంది. ఓకే, విత్ ఇన్ లైక్ 6 months 9 months దాకా పడుతుంది. సో ఆ స్క్రూటినైజేషన్లో ఫస్ట్ ఏం చెక్ చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ వైఫ్ ఉన్నారు కదండి, దే విల్ యాక్చువల్లీ చెక్ మీది ఇది ఫస్ట్ హౌసా కాదా అని. ఓకే, మీ పేరు పైన ఉంది కాబట్టి యూ విల్ నాట్ బి ఏబుల్ టు గెట్ ద సబ్సిడీ అండి. సో సెకండ్ హౌస్కి నో సబ్సిడీ అండి, ఇట్స్ ఓన్లీ ఫర్ ఫస్ట్ హోమ్ బయర్స్. అంటే ఇప్పుడు ఆయన పేరు మీద ఉంది, వైఫ్ పేరు మీద తీసుకున్నా కానీ రాదా? ఎందుకంటే వైఫ్ విల్ బి ద ఫస్ట్ టైం బయర్ కదా. అంటే ఇక్కడ రిలేషన్షిప్స్ మ్యాటర్స్ అండి. ఇక్కడ కావాలంటే ఇఫ్ యువర్ ఫాదర్ హ్యాస్ నాట్ బాట్ ఏ ప్రాపర్టీ, వాళ్ళు అలా కొనొచ్చండి. లేటర్ యూ కెన్ డూ ఏ ఐ మీన్ గిఫ్ట్ డీడ్ చేయొచ్చు. కానీ ఇట్స్ అగైన్ the percentage of saving versus the percentage of you spending it is really not valuable అండి. ఓకే ఓకే, వెరీ ఇంపార్టెంట్. ఈ సంవత్సరం 2018 బడ్జెట్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ చేయడానికి అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేశారు ఫైనాన్స్ మినిస్టర్ పార్లమెంట్లో. సో 2018 బడ్జెట్లో ఇంకా ప్రశ్న అడిగే ముందు, యాక్చువల్గా గత సంవత్సరం 2017 బడ్జెట్లో కొన్ని అమెండ్మెంట్స్ చేశారు. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ ఎంతమందికి అందిందా లేదా అన్నది అది చాలా క్వశ్చనార్థం. కాబట్టి ప్రస్తుతానికి ఈ క్లారిటీ కోసం, ఎందుకంటే చాలామందికి ఇది ఐడియా లేదు, కొంతమందికి తెలుసు, బట్ ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడంలో మనకు చాలా లాభకరంగా ఉంటుంది. కాబట్టి మన సురేష్ బాబు గారిని ఒకసారి అడిగి ఈ విషయాన్ని డీటెయిల్గా ఒకసారి చెప్పమని చెప్పేసి నా రిక్వెస్ట్. చూడండి, లాస్ట్ ఇయర్ బడ్జెట్లో అంటే ముఖ్యంగా కొన్ని అమెండ్మెంట్స్ అవి ఈ ఇయర్లో మనకి ఎఫెక్ట్ వచ్చే వాటి గురించి మాట్లాడదామండి. యూజువల్గా ఇండివిజువల్స్కి వచ్చి లాస్ట్ డేట్ ఫర్ ఫైలింగ్ రిటర్న్ 31st July అండి. అదర్ దాన్ ఇండివిజువల్స్ వచ్చేటప్పటికేమో సెప్టెంబర్ సబ్సెక్వెంట్ ఇయర్లో ఫైల్ చేస్తుంటాం.
మనకి అంతకుముందు ఏదో ఒక లేట్ ఫైలింగ్ ఉంటే పెనాల్టీ అని 271F అనే సెక్షన్ కింద 5,000 రూపాయలు పెనాల్టీ ఉందండి. కాకపోతే ఇంతకుముందు పెనాల్టీ యూజువల్గా కూడా ఎక్కువ ఎక్కడ మనకి ఇంపోజ్ చేసిన దాఖలాలు ఎక్కువగా లేవండి. మొన్న బడ్జెట్లో ఏం చేశారంటే అమెండెడ్ ద సెక్షన్, ఎవరైతే రిటర్న్స్ డ్యూ డేట్ లోపల ఫైల్ చేయకుండా ఉంటారో వాళ్ళకి లేట్ ఫైలింగ్ ఫీ అని పెట్టారండి. జూలై లోపల ఫైల్ చేయకుండా జూలై నుంచి కనుక డిసెంబర్ లోపల ఫైల్ చేస్తే 5,000 రూపీస్ ఇస్ పెనాల్టీ అండి. డిసెంబర్ తర్వాత ఫైల్ చేస్తే 10,000 రూపీస్ ఇస్ పెనాల్టీ అండి. అంటే మనకు చూడడానికి 5,000 10,000 కదా అనుకుంటా ఉంటాయి. ఇవాళ రేపు ఒక ఇండివిజువల్ ఫ్యామిలీ తీసుకున్నాం అంటే ఇండివిజువల్ కావచ్చు, వాళ్ళ వైఫ్ కావచ్చు, పేరెంట్స్ ఆర్ హెచ్ఎఫ్, ఒక ఫ్యామిలీ కన్సిస్టింగ్ ఆఫ్ 4 people or 5 people ఉంటాయి. ఎట్ ఎనీ ఛాన్స్ వాళ్ళు రిటర్న్ ఫైల్ చేయడం కనుక డిలే అయిందంటే, ఒక 5 రిటర్న్లు డిలే అయినా కూడా బియాండ్ ద డ్యూ డేట్స్ ఇట్ ఈస్ కాస్టింగ్ అబౌట్ 50,000 రూపీస్. ఓ మై గాడ్. సో ఇది చాలా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అండి. యూజువల్గా ఉంటే మనకి ఏముంది, ట్యాక్స్ అడ్వాన్స్ ట్యాక్స్ కట్టేసాం, సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ అయిపోయింది, ఇంక రిటర్న్ ఫైల్ చేయకపోతే అనుకుంటాం. రిటర్న్ ఫైల్ చేయకపోతే మనకు వచ్చే ఒక మేజర్ సెట్ బ్యాక్ అండి. అది తెలియకుండా అది ఆటోమేటిక్గా ట్యాక్స్ కట్టేటప్పుడే మనం పెనాల్టీ ఆ లేట్ ఫీ కూడా కట్టే ఫైల్ చేయాల్సి వస్తుంది. సో ఇదొకటి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి ఏమవుతుందంటే ఇఫ్ యూఆర్ యాక్చువల్లీ ఫైలింగ్ లేట్, కొన్ని థింగ్స్ యూ క్యాన్ క్యారీ ఫార్వర్డ్ అండి. అది లాసెస్ ఏమైనా ఉన్నాయంటే కెనాట్ బి క్యారీడ్ ఫార్వర్డ్, ఎప్పటి నుంచో ఉన్న ప్రొవిజన్. కానీ లాట్ ఆఫ్ పీపుల్ యాక్చువల్లీ ఇగ్నోర్ చేస్తారండి. సో దానివల్ల బిజినెస్ పరంగా అవేర్నెస్ లేదు. అట్లీస్ట్ కొత్తగా స్టార్ట్అప్ చేసిన వాళ్ళు, కొత్తగా బిజినెస్ చేసిన వాళ్ళవి ఫస్ట్ మిస్టేక్స్ అండి. ఫస్ట్ మిస్టేక్స్ ఫస్ట్ 2 years అండి. ఓకే, సో ఏమవుతుందంటే ఆ లాసెస్ క్యారీ ఫార్వర్డ్ చేయలేరు. ఎప్పుడైనా కొత్తగా బిజినెస్ చేసేవాడిది ఫస్ట్ 2 years లాసెస్ ఉంటాయి చాలా దాకా. ఓకే, సో అది క్యారీ ఫార్వర్డ్ చేయకపోతే హీ క్యాన్ సెట్ ఇట్ అగైన్స్ ద ప్రాఫిట్స్ వేర్ హీ కెన్ సేవ్ సమ్ టాక్సెస్. స్వయానుభవం స్టార్ట్అప్ నుంచి అనుభవం అన్నట్టుందండి. సో రెండోది క్యాష్ ట్రాన్సాక్షన్ గురించి చెప్పారు. క్యాష్ ట్రాన్సాక్షన్ అండి. యూజువల్గా ఏంటంటే మనకి, నేను ఒక ఎగ్జాంపుల్గా చెప్తానండి. సెక్షన్ 269 SC అని ఒక సెక్షన్ అమెండ్మెంట్ చేశారండి. అది మనకి వచ్చి 1st April 2017 నుంచి అప్లికబుల్ అండి. ఈ రన్నింగ్ ఫైనాన్షియల్ ఇయర్లో దాని ప్రాముఖ్యత చాలా ఉందండి. ఎలాగంటే అంటే ఒక ఎగ్జాంపుల్, మీరు ఏదైనా ప్రాపర్టీ అమ్ముతున్నారండి, దాని వాల్యూ 10 లక్షల రూపాయలు, అవి సబ్ రిజిస్టర్ వాల్యూ కూడా 10 లక్షలు ఉంటుంది. నా దగ్గర క్యాష్ ఉంది, మీకు అంటే ఫిజికల్ క్యాష్ హ్యావ్ హ్యాండెడ్ ఓవర్ టు యూ 10 lakhs, రిజిస్ట్రేషన్ అయిపోయింది, రిసీవ్డ్ ఫ్రమ్ సురేష్ 10 lakhs ఫర్ ద కన్సిడరేషన్ రాసామండి. ఏప్రిల్ తర్వాత ఎనీ ట్రాన్సాక్షన్ 2 లక్షల రూపాయల కంటే ఎక్కువ కనుక క్యాష్ రూపంలో వస్తే మీరు దానికి ఈక్వల్ అమౌంట్ పెనాల్టీ కట్టాలండి. అంటే ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తే గవర్నమెంట్ ఎప్పటి నుంచో ఈ చూస్తున్న ప్రతిపాదనలో క్యాష్లెస్ ఎకానమీ, డిజిటల్ ఎకానమీ వైపు తీసుకెళ్తుంది. కాబట్టి ఫిజికల్ క్యాష్ ట్రాన్సాక్షన్ని అరికట్టడానికి ఈ లిమిట్ తీసుకొచ్చిందండి. 2 లక్షల రూపాయల కంటే ఎక్కువ ఎవరు కూడా ట్రాన్సాక్షన్ చేయడానికి లేదండి. చేస్తే కనుక నో డిస్క్రిప్షన్లీ స్ట్రైట్ అవే ఈక్వల్ అమౌంట్ ఆఫ్ పెనాల్టీ యూ హావ్ టు పే. సో అదొకటి చాలా ముఖ్యమైన ఇదండి. దాంతోపాటు ప్రాపర్టీ దీంట్లో ఇంకొకటి సేల్ ట్రాన్సాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ అదే ఎగ్జాంపుల్ తీసుకుంటే సబ్ రిజిస్టర్ వాళ్ళు దాని వాల్యూ 10 లక్షలు ఉంది. మేబీ డిస్ట్రెస్ సేల్, మీకు ఏదో ఎమర్జెన్సీ ఉంది అమ్మేద్దాం అనుకుంటున్నారు, సో ఒక 7 lakhsకి అమ్ముదాం అనుకుంటున్నాను అనుకోండి. నేను మీకు 7 లక్షల రూపాయలు మీకు చెక్ రూపేణ మీకు ట్రాన్స్ఫర్ చేశాను. ఇన్కమ్ ట్యాక్స్ ప్రొవిజన్స్ ప్రకారం మీరు అమ్ముతున్నారు, మీరేమో క్యాపిటల్ గెయిన్స్ 10 లక్షలు కట్టాలి. నేను ఆ ప్రాపర్టీ కొంటున్నాను, 10 లక్షల రూపాయలు విలువ కలిగిన ఆస్తిని నేను 7 లక్షలుగా కొంటున్నాను. ఆ 3 లక్షల రూపాయలకు కూడా నేను ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. సో ఇవి కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ప్రతి సామాన్యం. బడ్జెట్ అనేటప్పటికి ఎలా ఉంటుందంటే ఇది ఓన్లీ బిజినెస్ పీపుల్కో లేకపోతే శాలరీ వాళ్ళకో ఉన్న అపోహం ఉండిపోతూ ఉంది. ఈ బడ్జెట్లో వచ్చిన ఈ విషయాలు కూడా అందరూ గుర్తుపెట్టుకుంటే చాలా వరకు మంచిదండి. ఇదొకటి. ఇంకొకటి వచ్చేటప్పటికి ట్రాన్సాక్షన్ కనుక ఏదైనా ప్రాపర్టీ వాల్యూ మోర్ దాన్ 50 lakhs ఏదైనా ట్రాన్సాక్షన్ జరుగుతున్నప్పుడు 1% టీడీఎస్ ఛార్జ్. మీరు ఒక ప్రాపర్టీ అమ్ముతున్నారు, సే 70 lakhs టు మీ, వేర్ అట్ ద టైమ్ ఆఫ్ పేమెంట్ మీకు అమౌంట్ ఇస్తున్నప్పుడు నేను 1% టీడీఎస్ డైరెక్ట్ చేసి 70,000 రూపాయలు గవర్నమెంట్ అకౌంట్కి కట్టి మీ పాన్ నెంబర్ నేను దాంట్లో నమోదు చేసి నేను దాన్ని మీకు ప్రాపర్టీ మిగిలిన డబ్బులే మీకు ఇవ్వాల్సి వస్తుంది. 69,30,000 రూపీస్. ఆ 70,000 రూపీస్ టీడీఎస్ రూపంలో గవర్నమెంట్కి కట్టాలండి. ఇది ఎక్కువ మంది యూజువల్గా మనం గుర్తుపెట్టుకోం. అదే ట్రాన్సాక్షన్ ఒకవేళ మీరు ఎన్ఆర్ఐ అనుకోండి, నాన్ రెసిడెంట్, యువర్ సెటిల్డ్ ఇన్ అబ్రాడ్, ఇఫ్ యూ హ్యావ్ సమ్ ప్రాపర్టీ ఇన్ ఇండియా, మీరు ఆ ప్రాపర్టీని అమ్ముతున్నారనుకోండి, ఇక్కడ
మానిటరీ లిమిట్ లేదండి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద మనీ, వాట్ ఎవర్ ద వాల్యూ నేను మీకు పే యాజ్ ఎ రెసిడెంట్ ఐమ్ పేయింగ్ టు నాన్ రెసిడెంట్, ఆ డిడక్ట్ 20% TDS కట్ చేసి మీకు పే చేయాలండి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద క్యాపిటల్ గెయిన్, ఇది క్యాపిటల్ గెయిన్లో నుంచి కాకుండా సేల్ కన్సిడరేషన్ మీద 20% కట్ చేయాలి. ఒకవేళ మీరు కనుక దాన్ని లెక్కలు వేసుకొని నాకు ట్యాక్స్ రాదనుకుంటే కనుక మీరు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఒక లెటర్ పెట్టుకోవచ్చు. లో డిడక్షన్ ఆఫ్ ట్యాక్స్ కింద అప్లై చేసి నిల్ డిడక్షన్ కానివ్వండి, లెస్సర్ డిడక్షన్ TDS అప్లై చేసి తెచ్చుకుంటే అప్పుడు ట్యాక్స్ కట్ చేయకుండా నేను మీకు పే చేసి, అదర్వైజ్ మీకు 20% ట్యాక్స్ కట్ చేయాలండి. ఓ ఎక్సలెంట్. చాలా ఇన్ఫర్మేషన్ మన వ్యూవర్స్కి అందిందండి ఇవాళ. ఎందుకంటే ఇటువంటి విషయాలు సాధారణంగా చాలామంది ట్రాన్సాక్షన్స్లో అయ్యేటప్పుడు గుర్తుండవు. అండ్ ఎవరన్నా ఎక్స్పర్ట్స్ వాళ్ళకి ఒకవేళ గైడ్ చేయకపోతే ఇటువంటి తప్పులు తెలియక చాలామంది చేస్తారు. తర్వాత ఆ ఎక్స్పర్ట్ని మనం బ్లేమ్ చేయాల్సి వస్తుంది. మాకు ముందే చెప్పుంటే మేమంతా ప్రొసీజర్ పద్ధతిగా ఫాలో చేసేవాళ్ళం, ఈరోజు మమ్మల్ని అనవసరంగా ఈ ప్రాబ్లంలో ఇరికించేశారంటారు. ఎందుకంటే ఇటువంటి విషయాలు చిన్నవి కావండి, అది ₹1,00,000 ₹1,00,00,000 ట్రాన్సాక్షన్ కానివ్వండి, అది వాట్ ఎవర్ ట్రాన్సాక్షన్ ఫర్ పర్పస్ ఆఫ్ గోల్డ్ ఆర్ ల్యాండ్ ఆర్ హౌస్ కోసం కానివ్వండి, ఈ రోజున పడే కష్టాలు ఒక ఇండివిజువల్కి తెలియని వల్లే కానీ తెలిసి ఎవరు కావాలని చేయరండి. ముఖ్యంగా ఏంటంటే ఎందుకంటే ఇటువంటి ట్రాన్సాక్షన్, పెద్ద ట్రాన్సాక్షన్ ఒక కామన్ మ్యాన్ ఎవ్రీడే చేయరు, లైఫ్లో సంవత్సరంలో 10 సార్లు చేయరు, ఒకసారి చేస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండి ప్రతి ట్రాన్సాక్షన్ చేసే ముందు మీ లీగల్ ఒపీనియన్ కానివ్వండి, ఒక లాయర్ నుంచి కానివ్వండి, ఆర్ చార్ట్ అకౌంట్ నుంచి కానివ్వండి, యూ హ్యావ్ టు టేక్ అ కంప్లీట్ ఇన్డెప్త్ ఇన్ఫర్మేషన్ అనమాట. అది మీరు రాయించుకునే రూపంలో ఉంటే, అది ప్రింట్అవుట్ రూపంలో పెట్టుకొని దాన్ని స్టెప్ బై స్టెప్గా ఫాలో చేస్తే ఎటువంటి ఇన్ఫర్మేషన్స్ కానివ్వండి మిస్ అయ్యే ఛాన్స్ ఉండదు. కాబట్టి సో ఫ్యూచర్లో ఎటువంటి అయినా డీల్ ఎవరైనా చేయాలనుకుంటే తప్పకుండా ఇటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్కి చాలా మటుకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇన్ఫ్యాక్ట్ ఇటువంటి ఇన్ఫర్మేషన్ గురించి మీకు ఫ్యూచర్లో ఏదన్నా కావాలి అంటే ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మాకు రాయండి, businessnews@studioNnews.com. తప్పకుండా మేము మా ప్రయత్నం మేము చేస్తాము. మా ఎక్స్పర్ట్స్ నుంచి మేము ఒపీనియన్ తీసుకొని మీకు మళ్ళీ ఆ రివర్ట్ చేస్తాము ఆ రిప్లై నుంచి. సో దీని గురించి ముఖ్యంగా మనం చూసుకుంటే ఇప్పుడు లోన్స్ తీసుకున్న వాళ్ళు అది పర్సనల్ లోనా లేదంటే అట్ ద సేమ్ టైం 2-వీలర్ కార్ లోన్ హోమ్ లోన్ ఉంటుంది. అందరికీ లోన్స్ చాలా ఇంపార్టెంట్. ఈ రోజున అమెరికాలో 90% ఆఫ్ ద పాపులేషన్ ఇస్ సర్వైవింగ్ ఆన్ లోన్స్. సో ఇండియాలో కూడా ఇప్పుడు ఎక్స్పోజర్ కాస్త లోన్స్ ఎక్కువగా పెరుగుతుంది. కాబట్టి సో ఈ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఈ లోన్ యంత్ర ఎక్స్పర్ట్ని మనం అడిగి తెలుసుకుందాం. ఎగ్జాక్ట్లీ హౌ డూ యూ ఫీల్ లైక్ లోన్ మార్కెట్ ఎక్కడ వెళ్తుందని చెప్పేసి. యుఎస్ మార్కెట్ కంపారిజన్ ఇండియా చూసుకుంటే యుఎస్ ఇస్ డ్రివెన్ బై క్రెడిట్ అండి. ఓకే, ఇట్ కెన్ బి ద క్రెడిట్ కార్డ్స్, లోన్స్. సో అండ్ ప్యాటర్న్ అంటారు, కన్జ్యూమర్ ప్యాటర్న్. అక్కడ కల్చరు, కన్జ్యూమర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే క్రెడిట్ ఎక్కువ తీసుకొని హౌ డు వీ యాక్చువల్లీ స్పెండ్ ద డే అన్నట్టు ఉంటుంది. ఓకే, సో దానివల్ల ఇఫ్ యూ సీ మొన్న లాట్ ఆఫ్ వాట్సాప్లో చాలా సర్క్యులేషన్స్ జరుగుతుంటాయి సెయింగ్ దట్ యుఎస్ బీయింగ్ ద బిగ్గెస్ట్ కన్జ్యూమర్ మార్కెట్ ఎన్ని కంట్రీస్ దగ్గర నుంచి మనీ తీసుకుంది అని. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ బిగ్గెస్ట్ లెండర్ టు యుఎస్ ఇస్ జపాన్ అండి. అండ్ ఫన్నీ పార్ట్ ఆఫ్ జపాన్ ఏంటంటే దే ఆర్ ద లోయెస్ట్ కన్జ్యూమర్స్ అండి. ఓకే, అండ్ బిగ్గెస్ట్ సేవర్స్. ఓకే, మన ఇండియా ప్రకారంగా చూసుకుంటే సేవింగ్ ఈజ్ మచ్ హయ్యర్ దెన్ స్పెండింగ్ అండి. దానివల్ల ద ప్యాటర్న్ ఈస్ చేంజింగ్ స్లోగా. యాజ్ ద కన్జ్యూమర్ మార్కెట్ చేంజెస్ క్రెడిట్ పెరుగుతుంది. అంటే డిస్పోజబుల్ ఇన్కమ్ ఉంది కాబట్టి డిస్పోజబుల్ ఇన్కమ్ ఉంది. దెన్ కల్చర్ ఈజ్ ఆల్సో చేంజింగ్ అండి. మనము సేవింగ్ ఎన్వైరన్మెంట్ నుంచి we realize that మనము getting a good job, meaning that we are eligible for a bigger loan in future అని తెలుసు కాబట్టి so we are ready to spend now. ముందు ఎలా ఉండేదంటే మనకి లోన్ వస్తుందా లేదా. సే బ్యాక్ ఇన్ 95 ఈవెన్ సే వెరీ సింపుల్ ఎగ్జాంపుల్, బిగ్గెస్ట్ యాంకర్ ఇన్ దూరదర్శన్ was running around, okay, the famous anchor who was doing the news, he was running around for a loan అండి, being paid heavily everything. కానీ ఇప్పుడు అలా కాదండి. ఈవెన్ ఏ నార్మల్ పర్సన్ హూ ఇస్ హ్యావింగ్ లైక్ 25,000 వర్త్ ఆఫ్ ఇన్కమ్, వాళ్ళకి లోన్ బ్యాంక్స్ ఆర్ చేసింగ్ అండి. ఎన్వైరన్మెంట్ హస్ చేంజ్డ్. బయస్ మార్కెట్ అయిపోయింది. ఓకే ఓకే, కంప్లీట్లీ ఎంటైర్లీ రివర్స్ అయిపోయింది. అంటే ఇదంతా మార్కెట్లో ఆర్బీఐ ఏదైతే మానిటరీ రిలీజెస్ ఉంటాయి అంటే ఏవైతే బ్యాంక్స్ దగ్గర లీజర్ లాంటి, అంటే ఇంతకుముందు 1995లో ఒక సినారియో ఉండేది, ఇప్పుడు ఇంకొక సినారియోగా మారిందంటే దీనికి ఆర్బీఐలో తీసుకొచ్చిన కైండ్ ఆఫ్ లిబరలైజేషన్ ఎనీథింగ్ రీజన్ ఉంటుందంటారా? ఏదైనా రిఫార్మ్స్ తీసుకొచ్చారంటారా? చాలా దాకా అండి. మన ఇఫ్ యూ లుక్ ఇన్ టు అవర్ సిస్టమ్ ఆల్సో అండి, మనది చాలా అడ్వాన్స్ సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న పెద్ద ఇది జరిగింది,
11,000 crores. 11,000 crores. అది ఎందుకు జరిగింది అని బ్యాక్కి వెళ్తే షిఫ్ట్ కోడ్లో జరిగింది అని తెలుస్తుంది. మనది అవర్ సిస్టమ్ ఇస్ మచ్ అవాల్వ్డ్ అండి. సే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు సింపుల్ మొబైల్లో సెండింగ్ విత్ ఇన్ ఏ సెకండ్స్ ఎలా అవుతుంది అంటే యూ కెన్ సీ హౌ ఫాస్ట్ అవర్ జనరేషన్. IMPS దెన్ నెఫ్ట్ UPI. సో అది చాలా అడ్వాన్స్ సిస్టమ్ కంపేర్ టు ఎనీ అదర్ కంట్రీస్. అండ్ రెగ్యులేషన్ ఆల్సో దే ఆర్ యాక్చువల్లీ స్ట్రీమ్ లైనింగ్ అండి. సో ఇప్పుడు యాక్చువల్గా చాలామంది స్టార్టప్స్ మా లాగా లోన్ ఎంత మేమేం చేసామంటే ఎంటైర్ ప్రాసెస్ని ఆన్లైన్లో చేసామండి. కానీ రెగ్యులరైజేషన్ వల్ల కేవైసీ నామ్స్ అంటారు, కేవైసీ నామ్స్ అంటారు. సో RBI యాక్చువల్లీ కంపల్సరీ సేస్ మనం ఎవరి దగ్గరైనా లోన్ తీసుకునేటప్పుడు వాళ్ళని వ్యాలిడేట్ చేయాలి అంటారు, నో యువర్ కస్టమర్ అని. దాంట్లో అడ్రస్ ప్రూఫ్, మీ మీ ఫోటో ID, ఓకే, దెన్ మీ పాన్ కార్డు, ఇవన్నీ డీటెయిల్స్ కావాల్సి వస్తుంది. అవి కలెక్ట్ చేసుకునేటప్పుడు ఐ నీడ్ టు సీ ఒరిజినల్ అండి. ఒరిజినల్ చూసి ఆయన దగ్గర అక్కడ సంతకం పెట్టించుకోవాలి. సో ఇప్పుడు మాలాంటి ఆన్లైన్ ప్లేయర్స్ అది చేపియాలంటే ఆఫ్లైన్లోకి వెళ్ళాల్సి వస్తుంది. సో ఆ రెగ్యులరైజేషన్ని తగ్గిస్తున్నారండి. సో ఇప్పుడు ఈ స్టాంపింగ్ అవన్నీ వచ్చేస్తున్నాయి. సో దానివల్ల ఏమవుతుందంటే పీపుల్ హూ ఆర్ రియల్లీ ఎలిజిబుల్ అండి, సపోజ్ ద పర్సన్ హూ ఇస్ ఎర్నింగ్ 50,000, ఇఫ్ హీ వాంట్స్ టు గెట్ ఏ లోన్ ఆన్లైన్లోనే ఇంకా క్లిక్ అని కొట్టి ఆయన వెళ్ళి కాఫీ తీసుకొని వచ్చే లోపలికి ఆయన అకౌంట్లో ఉండేటట్టు టెక్నాలజీ డెవలప్ చేసాం. చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అది. ఇన్ఫ్యాక్ట్ అలాంటి దాంట్లో అఫ్కోర్స్ ఇది నిజంగా ఫుల్ ఫ్లెజ్గా ఇంప్లిమెంట్ అయింది అనుకోండి, అఫ్కోర్స్ ఎకానమీ చాలా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. ఆ విషయం వల్లనే మన FM కూడా ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ చేశారు. చూసుకుంటే ముఖ్యంగా 7.2 నుంచి 7.5 వరకు 2017 అండ్ 2018 ఫైనాన్షియల్ ఇయర్లో మన ఎకానమీ గ్రో అయ్యే పూర్తి అవకాశాలు ఉన్నాయి. అది కూడా ధీమాతో చెప్పారు ఆ మాట. ఇన్ఫ్యాక్ట్ మన ఎకానమీ ప్రస్తుతానికి $2.5 trillion ఎకానమీ అండి. ఇక్కడ దాకా చేరడానికి యాక్చువల్గా దాదాపు ఒక 60 సంవత్సరాలు టైం తీసుకుందని చెప్పారు. బట్ ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ నుంచి ఒక $5 trillion ఎకానమీ రీసెంట్గా ఒక పెద్ద సమిట్ జరిగింది ముంబైలో కూడా, అక్కడ కూడా FM చెప్పారు. So we are looking not only for $5 trillion but actually our intention to be a $10 trillion economy అని చెప్పారు. సో ఇది ఇంతకుముందు ఓన్లీ టెక్నాలజీ లేనందువల్ల ఎన్ని సంవత్సరాలు పట్టింది కాబట్టి ఇప్పుడు టెక్నాలజీ సహాయంతో ఈ ఇంకొక డబుల్ అయిపోయే ఎకానమీ, ట్రిలియన్ ఎకానమీ మనం చూస్తున్నాం కాబట్టి ఇది మొత్తం టెక్నాలజీ వల్లనే పాసిబుల్. సో IT సెక్టర్కి ముఖ్యంగా చూసుకుంటే చాలా బిజినెస్ అవుట్సోర్స్ వర్క్ ఉండబోతున్నాయి. IT సహాయం తీసుకునే వాళ్ళు చార్టర్డ్ అకౌంటెంట్స్ ఉంటారు, ప్రతి నార్మల్ కామన్ పర్సన్ ఉంటారు. ఎందుకంటే ఈరోజు ఇప్పటిదాకా చెప్పారు లోన్ యంత్ర ఎక్స్పర్ట్, జస్ట్ క్లిక్ చేయండి మీరు ఆన్లైన్లో, మీరు కాఫీ తాగొచ్చే లోపల మీ లోన్ రెడీగా ఉంటుంది, బ్యాంక్ అకౌంట్లో ఉంటుంది. సో అటువంటి స్పీడప్తో ఈ వర్క్ స్టార్ట్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ April 1 నుంచి ప్రస్తుతానికి ఈవే బిల్ కూడా ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. దీనివల్ల మన ఎకానమీకి ఏదైనా డబుల్ ద బెనిఫిట్ ఏదైనా ఉందంటారా సార్ సురేష్ బాబు గారు? ఎకానమీకి బెనిఫిట్ అంటే ఈ ట్రాకింగ్ సిస్టమ్ బాగా పెరుగుతుందండి. అంటే ఇంతకుముందు వరకు మనం అంటే ట్యాక్సెస్ ఇంత బిజినెస్ జరుగుతుంది, ట్యాక్సెస్ రావట్లేదు, ఎలా వెళ్తుంది అన్న దీనికంటే దీనివల్ల ట్రాకింగ్ మెకానిజం బాగా పెడుతుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఇట్స్ అ పార్ట్. ఎక్సలెంట్. ఒక్క కాలర్ తీసుకుంటాను ఇప్పుడు. తప్పకుండా. హలో, నమస్తే సార్. నమస్కారం. మేము ఒక ఫ్లాట్ అమ్ముదాం అనుకుంటున్నామండి. మా ఫ్లాట్ సేల్ చేస్తున్నామండి, మేము అమ్మేస్తున్నాము. ఓకే. అది వాళ్ళు చెక్ ఇస్తారు కదండి మాకు. ఆ చెక్ ఇచ్చినప్పుడు ఎంత పర్సెంట్ అనేసి 2-3 lakhs అనేసి గవర్నమెంట్ తీసుకుంటారు ట్యాక్స్ రూపంలో అంటున్నారండి. మాకు ఇంకా వేరే ఇన్కమ్ ఏమీ లేదండి, ఫ్లాట్ ఒకటే ఉందండి. మా దగ్గర కూడా తీసుకుంటుందండి అలాగా. ఓకే, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను తణుకండి, వెస్ట్ గోదావరి. ఓకే, మీ ఫ్లాట్ కూడా అక్కడే ఉందా తణుకులో? తణుకులోనే ఉందండి. ఓకే, సో మీకు వేరే ఇన్కమ్ అంటూ లేదన్నారు? ఏమీ లేదండి, ఇన్కమ్ ఏమీ. ఇంకా మా ఆస్తులు కూడా ఏమీ లేవండి, మా హస్బెండ్ కూడా లేరండి. ఓకే, సో మీకు ఎవరైనా ఒక చెక్ రూపంలో మీకు అమౌంట్ ఇస్తే దాని గురించి మీరు అడగాలనుకుంటున్నారు డీటెయిల్గా? అవునండి. అమ్మా ఎంత అమౌంట్ అమ్మండి? అమౌంట్ ఎంత ఉంటుందండి? ఒక 30 లక్షలు ఉంటుందండి. ఓకే, 30 లక్షల వరకు అయితే మీకు ఇంతకుముందే చెప్పానమ్మా. 50 లక్షలు దాటిన తర్వాత అయితేనే 1% TDS ఉంటుంది. 30 లక్షల ట్రాన్సాక్షన్ ఏం ఉండదండి. కాకపోతే మీరు అమ్మిన తర్వాత వచ్చిన దానికి మీరు ఆ ఆస్తి అగ్రికల్చర్ ప్రాపర్టీనా లేకపోతే నాన్ అగ్రికల్చరా చూసుకోవాలండి. అగ్రికల్చర్ కాదండి, మామూలుగా అపార్ట్మెంట్ అన్నారు. అపార్ట్మెంట్ కాబట్టి మీరు కొన్నప్పటికి ఇప్పటికి క్యాపిటల్ గెయిన్స్ ఇండెక్సేషన్ ఉంటుందమ్మా. మీరు ఏ ఇయర్లో కొనన్నారు?
మేము 2007లో కొన్నామండి. 2007లో కొన్నారు. అప్పుడు కొన్నప్పుడు రేట్ ఎంత ఉందమ్మా? అంటే 10 లక్షలు ఉందండి అప్పుడు. ఎంతమ్మా? 10 లక్షలు ఉందండి. 10 లక్షలు ఉంది. అంటే మీకు దీనికి ఇండెక్సేషన్ క్యాలిక్యులేట్ చేస్తామమ్మా. వచ్చిన తర్వాత మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసుకోవాలి దానికి. ఎందుకంటే ఇప్పుడు మీరు 30 లక్షలకు అమ్ముతున్నారు, 10 లక్షలకు కొన్నారు కాబట్టి 2007 అంటే మేబీ మీకు, అంటే నేను రఫ్గా చెప్తానండి, ఒక 1.5 టైమ్స్ వరకు కాస్ట్ ఉంటుంది. అంటే 10 లక్షలది కాస్త మీకు ఒక 18 లక్షలు 20 లక్షల వరకు ట్యాక్స్ ఉండదు. ఆ మిగిలిన 10 లక్షలకి మీకు 2.5 లక్షల వరకు ట్యాక్స్ ఉండదు. ఇంకొక అప్రాక్సిమేట్గా చెప్తున్నానమ్మా మీకు, అది 7.5 లక్షలకి మీరు ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. ట్యాక్స్ కట్టాలండి అయితే ఇప్పుడు కొంచెం కట్టాల్సి వస్తుంది. 7.5 లక్షలకైతే కట్టాలండి లాస్ట్ లో మిగిలింది ట్రాన్సాక్షన్ ట్రాన్సాక్షన్ తర్వాత ముందు కాదు ఇది. ముందు ఈ ట్రాన్సాక్షన్ అయిపోయిన తర్వాత అమ్మేటప్పుడు మీకేమి టీడీఎస్ ఏమి కట్ చేయరు వాళ్ళు. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు అది 50 లక్షల పైన కొంటే 50 లక్షలు దాటిన తర్వాత అమ్మా 50 లక్షల ఇది కూడా మీరు ట్యాక్స్ రాకూడదు అనుకుంటే వస్తుందండి. ఇంకా కొంచెం తక్కువ రావచ్చండి, 1 లక్ష 2 లక్షల అటు ఇట్లో. అదేనమ్మా, మీరు దీనికి ఒకవేళ ట్యాక్స్ లేదు అనుకుంటే కనుక మీరు ఇంకో ఇల్లు కొనుక్కునే పని అయితే మీకు ఎగ్జంప్షన్ వస్తుందమ్మా. కట్టవలసి వస్తుంది. మీరు ఇంకొక ఇల్లు కొనుక్కునే పని అయితే ఈ ఏదైతే మీరు అపార్ట్మెంట్ అమ్మేసి ఇంకొక అపార్ట్మెంట్ కొనుక్కుంటే మీకు ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది. ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ ఏం కట్టనక్కర్లేదు. కొనుక్కోకపోతే రాదండి, కొనుక్కోకపోతే కట్టాలమ్మా ట్యాక్స్. అంటే కనీసము మామూలుగా అట్లా మీరు తీసుకుంటే కట్టాలంటారండి. ఇప్పుడు మీరు 30 లక్షల ఇల్లు అమ్ముతున్నప్పుడు అండి కనీసం 20 లక్షల వరకు మీకు ట్యాక్స్ పడదు, కానీ కనీసం ఒక 10 లక్షల పైన అయితే మీకు ట్యాక్స్ పడుతుందండి. అంటే యాక్చువల్గా ఏంటంటే ఇందాక సార్ చెప్పారు, ఒక మీకు క్యాపిటల్ గెయిన్స్ ఇండెక్సేషన్ ఏదైతే ఉంటుందో అందులో మీకు ఆ బెనిఫిట్ వచ్చినందువల్ల మీకు ఓన్లీ 10 లక్షల పైన, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు 30 కాకుండా 30 కాకుండా 28 కానివ్వండి 27 కానివ్వండి అమ్మారనుకోండి, అప్పుడు మిగతా 7 లక్షలు ఆర్ 5 లక్షల కన్నా ఒక చిన్న ట్యాక్స్ అనేది ఉంటుంది. ఆ పర్సెంటేజ్ ఎంత వరకు ఉండొచ్చు అండి? 20% ఉంటుంది. అంటే 7 లక్షల పైన మీకు 20% అంటే 14,000, 1,40,000 ఎగ్జాక్ట్లీ. సో ఆ టైంలో మీరు ఎగ్జాక్ట్లీ ఆ టాక్సేషన్ గురించి ఒకసారి ఈ ఐడియా జస్ట్ రఫ్గా క్యాల్కులేట్ చేసి చెప్తున్నారనమాట. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ మనకు మొత్తం డీటెయిల్స్ కావాలి కాబట్టి దీని గురించి మీ దగ్గర ఎవరైనా ఉంటే ఒకవేళ మెయిల్ మళ్ళీ ఒకసారి పంపించండి. నేను మళ్ళీ నేను మీకు కరెక్ట్ ఫిగర్స్ నేను హెల్ప్ ట్రై చేస్తాను. సార్ విజయానంద్ గారు, ఈ విషయం గురించి ఏదైనా మీరు యాడ్ చేయదలుచుకున్నారా? సో ఇది ఇండెక్సేషన్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో కొంచెం డీటెయిల్గా చెప్తానండి. ఓకే. సో బేస్డ్ ఆన్ ఒకటి మీరు కొన్న వాల్యూకి 10 లక్షలు కొన్నారు, ఓకే, సే 2007లో కొన్నారు, మీరు 2018లో అమ్ముతున్నారు, ఓకే. ఆ డిఫరెన్స్ ఉంటుంది కదా, మనము నార్మల్ యూజర్గా చూసుకుంటే 20 లక్షల లాభం వచ్చింది అని అంటాం. కానీ యాక్చువల్గా రియాలిటీలో ఏమై ఉంటుంది అంటే ఇన్ఫ్లేషన్ వచ్చింది ఉంటుంది, దెన్ డాలర్ టు రూపీ గ్రోత్ ఉంటుంది, ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకుంటారండి ఇండెక్సేషన్ అప్పుడు. సో దానివల్ల ఏమంటారంటే 10 లక్షల ప్రాపర్టీ ఆ రోజుది ఈరోజు దాని వాల్యూ యాక్చువల్గా 20 లక్షలు ఉంటుంది. సో మీరు దానికన్నా పైన అమ్మున్నప్పుడు, ఓకే, ఆ 10 లక్షల పైన మీరు ట్యాక్స్ పే చేయాలి అని అది ఇండెక్సేషన్. ఓకే. ఓకే. ఈ ఇండెక్సేషన్ అన్న పదం యాక్చువల్గా ఇది చాలామంది కొత్త ఉండొచ్చు. ఎస్, దీంట్లో ఏంటంటే బేసిక్గా ఇందాక డీటెయిల్గా చెప్పారు మన ఎక్స్పర్ట్స్ ఇద్దరు. సో ఇన్ఫ్లేషన్ ఉంటుంది దీంట్లో, రూపీ వర్సెస్ డాలర్ తీసుకునే అవకాశం ఉంటుంది దీంట్లో. సో దానికి అర్థం ఏంటంటే మీరు 10-11 సంవత్సరాల ముందు మీరు 10 లక్షల్లో కొన్న ప్రాపర్టీ అది ఇన్ఫ్లేషన్ వల్ల 20 లక్షలు అయింది కాబట్టి అది నెట్ గెయిన్ కాదనమాట. అది యాక్చువల్గా ఇన్ఫ్లేషన్ని కన్సిడర్ చేసిన తర్వాత వచ్చిన ఫిగర్ కాబట్టి అందులో నుంచి మీరు ఆ పైన ఎక్సెస్ అమౌంట్లో మీరు యాక్చువల్గా క్యాలిక్యులేషన్ తీసుకున్న తర్వాత అది 5 lakhs 7 lakhs 10 lakhs ఎక్స్ట్రా మీకు ఏదైతే ఇన్కమ్ వస్తుందో దాని మీద మీరు ఎస్ యూ హ్యావ్ టు పే దట్ రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ ట్యాక్స్. అది ఎగ్జాక్ట్లీ ఆ పర్సంటేజ్ వైజ్గా మనం చూసుకుంటే 20% వరకు అని చెప్పారు. సో అది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కిందకి వస్తుందా, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కిందకి వస్తుందా, ఒక క్లారిటీ అంటూ మళ్ళీ ఒకసారి మన ఎక్స్పర్ట్ని అడగదలుచుకున్నాను. సో ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అంటారా అండి? జనరల్గా ఇది 20% మనం పే చేయాల్సింది. అవునండి. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఎప్పుడు అంటారంటే ఏదైనా ఒక అసెట్ 2 సంవత్సరాల కంటే ఎక్కువ కనుక మనం దాన్ని కొన్న తర్వాత అమ్ముకోవడం వచ్చుకుని తర్వాత అమ్మితే కనుక దాన్ని లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటామండి. 2 సంవత్సరాల లోపల అమ్మేస్తే దాన్ని షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. పర్సెంటేజ్ ఎంత ఉంటుంది రెండింటిలో? లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అయితే 20% ట్యాక్స్ వస్తుందండి. అదే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అయితే నార్మల్ ట్యాక్స్ ల్యాబ్స్ కింద వస్తుంది.
ఓకే, నార్మల్ అంటే జనరల్గా మీరు ఎంత అప్ టు 2.5 lakhs వరకు నో ట్యాక్స్, 2.5 to 5 lakhs 5%, స్లాబ్ సిస్టమ్ 5 lakhs నుంచి మీకు 10 lakhs వరకు 20%, మోర్ దాన్ 10 lakhs అయితే 30%. ఓకే, ఆ సిస్టంలోకి వచ్చేస్తాం. మీరు ఫైల్ చేసే రిటర్న్ ప్రకారంగా ఉంటుంది. రిటర్న్ ప్రకారం ఓకే, వచ్చేస్తాం. యాజ్ పర్ యాక్చువల్స్ లాంటిది అనుకోండి. ఇక్కడ ఇంకొక అడ్వాంటేజ్ ఉంటుందండి, వెన్ యూ ఆర్ యాక్చువల్లీ సెల్లింగ్ ఏ ప్రాపర్టీ ఆఫ్టర్ 3 years, 2 years, ఈ వచ్చే మనీ ఉంటుంది కదా, ఆ మనీని యూ కెన్ ఇన్వెస్ట్. ఇఫ్ యూ రీఇన్వెస్ట్ ఇన్ బయింగ్ ప్రాపర్టీ, అగైన్ నాట్ లోన్ తీసుకోకూడదండి, అంటే ఆ అమౌంట్కి లోన్ తీసుకోకుండా అది డౌన్ పేమెంట్ లాగా పెట్టుకుంటే దెన్ అది ట్యాక్సబుల్ కాదండి. ఓకే, సో అంటే యాక్చువల్గా మీకు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్లో యాజ్ పర్ యువర్ యాన్యువల్ రిటర్న్స్ ప్రకారం కూడా మీరు కట్టే ట్యాక్స్ కూడా అప్లికబుల్ కాదు, కానీ అది 2 years లోపలది. యాక్చువల్లీ 2 years లోపల, ఒకవేళ 2 years లోపల నేను అది అమ్మిన తర్వాత ఆ అమౌంట్ని మళ్ళీ ఇంకో చోట్ల ఇన్వెస్ట్మెంట్ చేసినా కానీ అప్పుడు కూడా ట్యాక్స్ ఉండదా? అంటే అది ఎలా ఉంటుందండి, అంటే ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఇంతకుముందు లాస్ట్ బిఫోర్ వచ్చిన బడ్జెట్, అంతకుముందు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ హోల్డింగ్ పీరియడ్ వచ్చి 36 months ఉండిందండి. దాన్ని 24 monthsకి రెడ్యూస్ చేసిందండి గవర్నమెంట్. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ లైక్ ఓపెన్ ప్లాట్ కానివ్వండి, హౌస్ కానివ్వండి, మీరు దాన్ని ఏదైనా అమ్మి, అదే మీరు ఒక ఇల్లు అమ్మారు అనుకోండి, ఇంతకుముందు ఆవిడ అడిగారు మనకు, ఒక ఇల్లు అమ్మి ఇంకో ఇల్లు కొనుక్కోవచ్చు. ఇదే ప్రశ్న మీద ఇంకో కాలర్ ఉన్నారు. హలో, నమస్తే అండి, అడగండి. సార్, ఇప్పుడు ఏప్రిల్ 2017లో ఒక అపార్ట్మెంట్ రిజిస్ట్రేషన్ అయిందండి, కొన్నాము. దానికి వ్యాట్ పే చేసాము, అప్పటికి జిఎస్టీ ఇంప్లిమెంట్ కాలేదు. దానికి అంటే ఇంకా కన్స్ట్రక్షన్ లోనే ఉంది, హ్యాండ్ ఓవర్ చేయాలి మాకు. మరి ఏమైనా సర్వీస్ ట్యాక్స్ ఇలాంటిది ఏమన్నా ఉంటుందండి, దానికి అవసరం లేదా? ఓకే, 2017లో మీరు కొన్నారు, దానికి వ్యాట్ పే చేశారు. వ్యాట్ పే చేసాం, రిజిస్ట్రేషన్ లో వ్యాట్ పే చేసాం. ఓకే, అది ఇంకా హ్యాండ్ ఓవర్ అవ్వలేదు. ఇప్పుడు దగ్గరకు వచ్చిందండి, కంప్లీట్ అయ్యి హ్యాండ్ ఓవర్ అవడానికి దగ్గరకు వచ్చింది. ఓకే, ఇది లొకేషన్ ఎక్కడ ఉందండి? విజయవాడ అండి. ఓకే, రైట్, కెన్ యూ ప్లీజ్? సో ఇది వ్యాట్ అన్నది వ్యాట్ నుంచి జిఎస్టీకి ఎప్పుడు మారింది అది చూసుకుంటే, మీకు కంప్లీట్ అయిపోయిన ప్రాపర్టీ ఆక్యుపేషన్ సర్టిఫికేట్ వచ్చింది అంటే దెన్ జిఎస్టీ పే చేయనక్కర్లేదండి, ప్రీవియస్ క్యాల్కులేషన్లోనే వెళ్ళిపోతుంది. అండ్ వ్యాట్ అన్నది యాక్చువల్గా చూసుకుంటే బిల్డర్ ఆయన పే చేస్తూ ఉంటాడు, ఎప్పటికప్పుడు పే చేసి మీ దగ్గర కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇంకా పెండింగ్ అమౌంట్ ఉంది. ఓకే, సే 50 లక్షల ప్రాపర్టీ నేను 40 లక్షలు పే చేశాను, వర్క్ ఆర్డర్ ఇంకా 10 లక్షలకి ఉంది. ఓకే, సో ఆ 10 లక్షలు నేను పే చేయబోతున్నాను, ఎందుకంటే 2017 అన్నారు, ఇంకా కంప్లీట్ అవ్వలేదు అన్నారు. సో ఇంకా వర్క్ ఆర్డర్ ఉంది, ఇంకా టైం పడుతుంది, దానిపైన జిఎస్టీ వర్తిస్తుంది అండి. ఓకే, ముందు వచ్చేసి కంప్లీట్ అయిపోయి నాకు ఆక్యుపేషన్ సర్టిఫికేట్ వచ్చేసింది బిల్డర్ దగ్గర, నేను ఇంకా మూవ్ కాలేదు అంటే అప్పుడు అది పాత టాక్సేషన్. ఓకే, పొజిషన్ కి రెడీ ఉన్నా కానీ మీరు వెళ్ళలేదు అంటే అది పాత టాక్సేషన్ కింద. కానీ ఇప్పుడు ఇంకా ఆయనకు రాలేదు కాబట్టి పొజిషన్, సో పొజిషన్ రాలేదు, ఇంకోటి పేమెంట్ ఇంకా పెండింగ్ ఉంది. పేమెంట్ ఆల్రెడీ అయిపోయింది అంటే ఆల్రెడీ పాత టాక్సేషన్ కిందకి వస్తుంది. పెండింగ్ ఉంది, ఇంకా వర్క్ జరుగుతుంది. ఓకే, లైక్ ఇంటీరియర్ కాకుండా టైలింగ్ ఇవన్నీ జరుగుతున్నాయి, ఫినిషింగ్ వర్క్ అంటే కొత్త జిఎస్టీలో వస్తుంది. సో కెన్ యూ యాడ్ పాయింట్స్ టు దిస్? జిఎస్టీ 18% ఉందండి రేటు. 18%లో 1/3 ఈజ్ ఎగ్జంప్టెడ్ టువర్డ్స్ ల్యాండ్. 12% నెట్ ఎఫెక్టివ్గా వచ్చేటికి జిఎస్టీ 12% పడుతుందండి. ఇది ఏ సందర్భంలో వస్తుందంటే, ఇంతకుముందు మన సార్ చెప్పినట్టు ఆక్యుపేషన్ కంటే ముందు ఈవెన్ ఒకళ్ళు అడ్వాన్స్ పే చేశారు. ఇంతకుముందు ఆయన మనకు చెప్పిన దాంట్లో ఏంటంటే ఆల్రెడీ హాజ్ పేడ్ అడ్వాన్స్, వ్యాట్ రిజిస్ట్రేషన్ అయింది. ఇంక ఈజ్ వాట్ ఎవర్ ఈజ్ పేయింగ్ బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఆయన అమౌంట్స్ పే చేస్తున్నాడు కాబట్టి ఇంకా ఈ కొత్త రేట్లో వచ్చే జిఎస్టీ రేట్ ప్రకారం ట్యాక్స్ కట్టాల్సి వస్తుందండి ఆయన. ఓకే, కంపల్సరీ. ఎందుకంటే ఒకసారి ఈ జిఎస్టీ ఎప్పుడు లేకుండా ఉంటుందంటే ఆక్యుపేషన్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత కనుక బిల్డర్ సేల్ చేస్తే అప్పుడు మాత్రమే జిఎస్టీ కట్టనక్కర్లేదు. దానికంటే ముందు సేల్ అయినా లేదు రిజిస్ట్రేషన్ కాకుండా అడ్వాన్స్ మనం పే చేసినా కూడా జిఎస్టీ పరిధిలోకి వచ్చేస్తాం. ఇప్పుడు కాలర్ ఉన్నారు. హలో, హలో, అడగండి నరసింహ గారు. మేము 2014లో ఇల్లు అమ్మాము. ఓకే, 2014లో ఇల్లు అమ్మిన తర్వాత
ఆ తర్వాత దాంట్లో అప్పుడు కొన్న రేట్ ఏమో 15 lakhs ఉండింది, మేము అమ్మినప్పుడేమో 60 వరకు వచ్చింది. హా, ఆ మధ్యలో అప్పుడు ట్యాక్స్ పే చేస్తూ తర్వాత పే చేయాలి. ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లం వస్తుందా, హ్మ్. అది నా క్వశ్చన్. ఓకే, మీరు 15 లక్షల్లో కొన్నారు, 60 లక్షల్లో అమ్మారన్నారు. అంటే 48 lakhs. ఓకే, అది ఏ సంవత్సరంలో? అమ్మింది 2016లో. 16లో అమ్మారు. ఓకే, 2016 అంటే మీరు 16 ఏప్రిల్ తర్వాత అమ్మారండి. 16-17 ఫైనాన్షియల్ ఇయర్లో వస్తుంది. 2016 ఏప్రిల్ తర్వాత అమ్ముంటే కనుక 16-17 ఫైనాన్షియల్ ఇయర్ అండి. ఒకవేళ మీరు 2016 ఏప్రిల్ ముందు ఉంటే 15-16. ఈ 2 సందర్భాల్లో మీరు ఎప్పుడు చేస్తున్నా కూడా మీరు రిటర్న్ ఫైల్ చేసుకోవడానికి చివరి తేదీ వచ్చి 31st March 2018 లోపల ఫైల్ చేసుకోవాలండి. ఒకటి. 2, ప్రాబ్లం వస్తుందంటే ఖచ్చితంగా మన అది రెస్పాన్సిబిలిటీ అండి. మీకు ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసి ఆ వచ్చిన ఆదాయం మీద మీరు రిటర్న్ అయితే దాఖలు చేసుకోవాలండి. ఓకే, బట్ ట్యాక్స్ అంతే మరి సేమ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఇది కూడా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వస్తుందండి. 20% ట్యాక్స్ లోపలికి వస్తారు. కాకపోతే ఇప్పుడు 15 లక్షలు కొన్నా అన్నారు, 45 లక్షలకి అమ్మారు 2014లో. అది మనం ఆ ఇండెక్సేషన్ చూసుకుంటే వచ్చిన బెనిఫిట్ ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్ లాగానే వచ్చిన దానికి ఆయనకి వేరే ఆదాయం ఏమీ లేకుండా ఉంటే కనుక బేసిక్ ఎగ్జామ్షన్ వరకు తీసుకోవచ్చు. అంటే 2.5 lakhs వరకు ట్యాక్స్ ఉంటుంది, మిగిలిన దానికి 20% ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. ఓకే, అంటే ఇండెక్సేషన్ వచ్చిన క్యాల్కులేషన్ అమౌంట్ కాకుండా ఎక్సెస్ అమౌంట్ మీద ఆయన ట్యాక్స్ కట్టాలి. వుడ్ లైక్ టు యాడ్ సమ్ పాయింట్. ఇక్కడ 48 lakhs అన్నారు. సో డిఫరెన్స్ చాలా ఉంది ఆల్మోస్ట్. సో ఇట్స్ కంపల్సరీ అండి. ఎందుకంటే ఇప్పుడు చెప్తున్నది ఏంటంటే టాక్సేషన్ అన్నది బ్లిస్ఫుల్ సబ్జెక్ట్ అండి. మనకు తెలియనంత వరకు ఏమనుకుంటామంటే పే చేయనక్కర్లేదు అని ఉంటుంది. కానీ ట్యాక్స్ వచ్చిన వాళ్ళు దెన్ దే విల్ ఇవన్నీ పుల్ చేస్తారండి. మీకు వచ్చిన అమౌంట్ ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, అంత అమ్ముతే ఎందుకు పే చేయలేదు అప్పుడు. సో దానివల్ల మనము పే చేయకపోతే ఏమవుతుంది అంటే పెనాల్టీ రూపంలో అది బాగా ఎక్కువ అయిపోతుంది అండి. సో ఎప్పుడైనా ముందే పే చేయడం బెటర్ అండి. మళ్ళీ పెనాల్టీస్ అన్నీ పే చేసుకుంటూ వెళ్తే మీకు వచ్చిన ప్రాఫిట్లో మళ్ళీ అన్నెసరిగా అది లాస్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సిందండి ఈ బడ్జెట్లో, అంటే ఎవరన్నా కనుక ఆ ప్రాపర్టీ సేల్ ఉంటే 17-18 ఫైనాన్షియల్ ఇయర్ కనుక చేస్తుంటే కనుక ట్యాక్స్ సేవింగ్స్ గురించి ఆ ఇయర్లో 50 లక్షల వరకు రూరల్ ఎలక్ట్రిఫికేషన్ బాండ్స్ కానివ్వండి, నేషనల్ హైవే అథారిటీస్ బాండ్లో కానీ ఇన్వెస్ట్ చేసుకుంటే కనుక 3 years లాక్-ఇన్ పీరియడ్ ఉంటే కనుక ఆ అమౌంట్కి ట్యాక్స్ కట్టనక్కర్లేదండి. ఈ 17-18 ఫైనాన్షియల్ ఇయర్లో ఉన్న సేల్ చేస్తుంటే వాళ్ళకి ఒక అడ్వైజ్ ఏంటంటే వచ్చిన అమౌంట్ చేయాలనుకున్నాడు మార్చ్ లోపల యాక్చువల్గా అంటే అమ్మిన డేట్ నుంచి 6 నెలల లోపల ఇన్వెస్ట్ చేయాలి. కానీ ఈ మార్చ్ లోపల ఇన్వెస్ట్ చేసుకుంటే వాడికి లాక్-ఇన్ పీరియడ్ వచ్చి 3 సంవత్సరాలు వస్తుందండి. ఈ బడ్జెట్లో అమెండ్మెంట్ వచ్చింది, 3 సంవత్సరాలు కాస్త 5 సంవత్సరాలు చేశారు. ఇప్పుడు ఈ ఇన్వెస్ట్మెంట్ కనుక ఏప్రిల్ నుంచి పెట్టే పని అయితే 5 సంవత్సరాలు లాక్-ఇన్ అవుతుంది. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే ఇయర్లో నమ్మి బాండ్లో పెట్టాలనుకున్న వాళ్ళు మార్చ్ లోపల ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే లాక్-ఇన్ పీరియడ్ వచ్చి 3 years ఉంటుందండి. సో 3 yearsలో వాళ్ళకి ప్రాపర్టీ మళ్ళీ ఫ్రీ అయిపోతుంది ఏదైతే ఇన్వెస్ట్మెంట్ పెడతారో ఆ 2 బాండ్స్లో. చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండి. మన వ్యూవర్స్కి నేను మళ్ళీ చెప్పదలుచుకున్నానండి, 31st March లోపల ఎక్స్పర్ట్స్ ఏదైతే మన బడ్జెట్లో ఈ సంవత్సరం బడ్జెట్లో 2018లో ఏదైతే మనం అనాలిసిస్ చేస్తున్నామో ఈ బడ్జెట్ దాని గురించి, సో టాక్సేషన్ బడ్జెట్లో ప్రతిసారి చాలా ఇంపార్టెంట్ క్రైటీరియా ఉంటుందండి. దాన్ని ఇగ్నోర్ చేసిన వాళ్ళకి బ్లిస్ అంటారు. బట్ ఎస్, తెలిసేనంత వరకు అది తెలియదు, ఆ డేంజర్స్ అనేది తెలియదు. కాబట్టి ఒకసారి తెలిసిన తర్వాత ఒకసారి మన జాగ్రత్తలో మనం ఉండడం చాలా ఇంపార్టెంట్. 31st March లోపల మీరు ఒకవేళ మీరు వచ్చిన ఆ క్యాష్ అమౌంట్ ఆన్లైన్ ద్వారా వచ్చింది అనుకోండి, తప్పకుండా మీరు దాన్ని ఆఫ్లైన్లో ఆఫ్కోర్స్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎంకరేజ్ చేయకండి. మీకు నెఫ్ట్ ద్వారా ఆర్టీజీఎస్ ద్వారా వచ్చి ఉంటే అటువంటి క్యాష్ ట్రాన్సాక్షన్ చెక్ ట్రాన్సాక్షన్స్ మీకు వచ్చి ఉంటే దాంట్లో నుంచి మీరు 31st March లోపల చేసుకుంటే 3 years వరకే లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది మీ వచ్చిన ఎక్సెస్ అమౌంట్ని. సో ఇమీడియట్గా మీకు ట్యాక్స్ అనేది ఇంప్లికేట్ అవ్వదు. కాబట్టి అది ఒకవేళ April 1st తర్వాత 2018 and 19 కొత్త ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అప్పుడు చేస్తే మాత్రం 5 years లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది. సో ఈ విషయాన్ని గమనించమని చెప్తాను ప్రతి వ్యూవర్కి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అది మీకు ఓన్లీ ప్రాపర్టీ ట్రాన్సాక్షన్ అనే కాదు, ఏదైనా చంక్ అమౌంట్, ఏదైనా మేజర్ అమౌంట్ మీకు ఏదైనా వేరే ట్రాన్సాక్షన్ ద్వారా అన్న మీకు అది లాభాల రూపంలో వచ్చింది అనుకోండి. సో ఆ రూపాన్ని కూడా మీరు ఒకసారి మీ ఫైనాన్షియల్ ప్లానర్ కానివ్వండి, మీ CA కానివ్వండి, ఆర్ లీగల్ ఒపీనియన్ కోసం మీ లాయర్స్ ఉన్నారంటే సో ఒకసారి తప్పకుండా అడ్వైస్ తీసుకోండి. ఇంకా లేదంటారా, మా వైపు నుంచి మేము సహాయం తప్పకుండా మేము చేస్తాము. వీఆర్ ఆల్వేస్ ఓపెన్ అండి. సో బిజినెస్ న్యూస్
studio.nnews.comకి మీరు మాకు మెయిల్ చేయండి. మా ఎక్స్పర్ట్స్ ఇంకా చాలామంది ఎక్స్పర్ట్స్ రాబోతున్నారు. సో వాళ్ళందరి దగ్గర నుంచి మేము మీకు ఒపీనియన్ తీసుకొని ఒక కాంక్రీట్ సజెషన్ మేము మీకు మా వైపు నుంచి ఇవ్వగలుగుతాం. సో ఈ డీటెయిల్స్ మనం చూసుకుంటే ప్రస్తుతానికి యానిమల్ హస్బెండరీ కానివ్వండి అండ్ దీంతోపాటు ఎంఎస్పీ ప్రైసింగ్, మినిమం ప్రైసింగ్ ఏదైతే మన సపోర్ట్ ఫార్మర్స్కి ఇద్దాం అనుకున్నారు, సో దాని అలొకేషన్ ఇంప్రూవ్ చేశారు. ప్రస్తుతానికి ఈ సంవత్సరం మనం చూసుకుంటే మ్యాక్సిమం ఎక్స్పోర్ట్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తాను అంటున్నారు. ఎఫ్ఎం గారు చెప్పారు 15% వరకు 2018 ఫైనాన్షియల్ ఇయర్లో పెరిగే అవకాశం ఉందన్నారు. సో దీనివల్ల ఈ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీకి దీనివల్ల మోస్ట్ ఆఫ్ ది కామన్ మ్యాన్ బలవుతున్నట్ట, లేదంటే ఇక్కడ కామన్ మ్యాన్కి కూడా ఇటువంటి ఇన్ఫ్రా డెవలప్మెంట్ కానివ్వండి ఇంకా చాలా ఇండైరెక్ట్ బెనిఫిట్స్ కానివ్వండి ఏదైనా ఉన్నాయంటారా విజయన్ గారు? చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎడిబుల్ ఆయిల్ మనకి చాలా హైలీ ఇంపోర్టెడ్ స్టఫ్ అండి. ఓకే. సో ఇప్పుడు ఏం చేశారంటే ఎడిబుల్ ఆయిల్లో ట్యాక్సేషన్ పెంచారు. ఎందుకంటే మనకి ఇప్పుడు మినిమం సెల్లింగ్ ప్రైస్ గురించి మాట్లాడితే మనము చాలా దాకా రా మెటీరియల్ ఫర్ ఎడిబుల్ ఆయిల్కి లైక్ గ్రౌండ్ నట్స్ లేకపోతే సన్ఫ్లవర్. ఇప్పుడు ఒక కాలర్ ఉన్నారు. హలో సదానంద్ గారు. హలో, మీరు లైన్లో ఉన్నారా? నాకు వినబడుతుంది. హలో హలో, అడగండి సార్. హలో, అడగండి. మా బాబు ఒక అపార్ట్మెంట్ హైదరాబాద్ లో కొనుక్కున్నాడు. ఆయన టేకెన్ లోన్ ఫ్రమ్ ఎస్బిహెచ్. ఓకే. అంటే ఇప్పుడు ఎస్బిఐ. అయితే దీంట్లో మీరు ఇంతకు ముందు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద సబ్సిడీ దొరుకుతుంది అనే అది ఒకటి చెప్పారు. అది నేను ఫాలో కాలేదు. అంటే ఇప్పుడు మా బాబు యాన్యువల్ ఇన్కమ్ ఈజ్ అరౌండ్ 11 lakh. ఓకే. సో ఇప్పుడు సబ్సిడీ దీని మీద దొరుకుతుంది అంటారా మీరు? అంటే ఇంతకు ముందు నేను విన్నప్పుడు మీరు చెప్తున్నారు మీ ఎక్స్పర్ట్స్. తప్పకుండా. ఇప్పుడు మాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే సదానంద్ గారు, మీ అబ్బాయి ఆల్రెడీ ఈ లోన్ గురించి అప్లై చేశారా? ఆ లోన్ అంత రెగ్యులరైజ్ అయిపోయింది. ఈజ్ పేయింగ్ ద ఈఎంఐ. ఓకే. సో సమ్వేర్ 2011 or 12 లో ఈ బాట్ ద అపార్ట్మెంట్. ఓకే. సో ఇప్పుడు మీరు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద సబ్సిడీ దొరుకుతుంది 11 lakh ప్యాకేజ్ కంటే తక్కువ ఉన్న వాళ్ళకు అని. ఓకే, తప్పకుండా. ఇక్కడ సదానంద్ గారు, ఇక్కడ మీ బాబుకి రాకపోవచ్చు అండి. ఎందుకంటే ఇది లోన్ అప్లై చేసేటప్పుడే ప్రధానమంత్రి ఆవాస్ యోజన అప్లికేషన్ ఉంటుంది. ఈ 2 అప్లికేషన్స్ ఫిల్ చేయాలండి. ఇంకోటి ఏంటంటే 2011 అన్నారు, ఆల్మోస్ట్ 7 years అయిపోయింది. సో ఇప్పుడు రాదండి. సో ఇది మనం ఫస్ట్ టైం బయర్ అప్పుడు అప్లై చేసేటప్పుడే యూ హ్యావ్ టు అప్లై అండి. ఓకే. సో ప్రస్తుతానికి అవకాశం చేతులు పోయినట్టే. లేకపోతే 2.3 lakhs దాకా ఇప్పుడు కొనుక్కుంటున్నారు అంటే 2.3 lakhs దాకా బెనిఫిట్ వచ్చి ఉండేదండి. ఎందుకంటే 11 lakh ప్యాకేజ్లో ఉన్నారు కాబట్టి. MIG 1 కిందకి వస్తారు. అందుకోసమే 2.45 వస్తుందండి. వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్, చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే అది ఆల్రెడీ మీరు చాలా సంవత్సరాల ముందు ఆ ట్రాన్సాక్షన్ జరిగిపోయింది, ఆల్రెడీ ఆక్యుపై కూడా చేసుకున్నారు. సో ఇది మొత్తం ఆల్రెడీ ఈఎంఐ కూడా పే చేస్తున్నారు. అండ్ ఇది చాలా పాత ట్రాన్సాక్షన్. అది ఈ అనౌన్స్మెంట్ మాత్రం ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇది రీసెంట్గా చేయబడింది కాబట్టి సో దానికి ఎఫెక్ట్ అవ్వదు. సో ప్రస్తుతానికి ఏదైనా కొత్తగా ఏదైనా అవకాశం ఉంటే మాత్రం తప్పకుండా అటువంటి ఫస్ట్ టైం హోమ్ బయర్స్కి మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. సురేష్ బాబు గారు, మీరు ఏదైనా యాడ్ చేయదలుచుకున్నారా? ఎక్సలెంట్ అడ్వైస్. ఇంకోటి ఏం చెప్పాలంటే ఆయన SBI నుంచి లోన్ తీసుకున్నారు అని చెప్పారు. SBI కొన్ని బ్యాంక్స్ ఉన్నాయండి. SBI, స్టాండర్డ్ చార్టర్డ్, సిటీ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా. దీనిలో ఒక స్పెసిఫిక్ ప్రోడక్ట్ ఉంటుందండి, చాలామంది ఇగ్నోర్ చేస్తారు దీన్ని. మ్యాక్స్ గెయిన్, స్మార్ట్ సేవర్ అలాంటి పేర్లు ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఆ ప్రోడక్ట్ తీసుకొని ఉంటే మీ దగ్గర ఎక్సెసివ్ మనీ ఉంది, సే వీళ్ళ బాబు ఈజ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఒక బోనస్ ఎప్పుడైనా రావచ్చు. ఆ బోనస్ అమౌంట్ తీసుకెళ్ళి అక్కడ పెడితే, అకౌంట్లో పెడితే, ఆ ఎంత పెట్టాడో, సే 50 లక్షల లోన్ ఉంది, 10 లక్షలు బోనస్ వచ్చింది అనుకోండి, ఆ 10 లక్షలు పెడితే ఆ 10 లక్షల పైన ఇంట్రెస్ట్ ఉండదండి. సో బ్యాంక్స్ తీసుకోవండి ఇంట్రెస్ట్. సో దానివల్ల ఏమవుతుందంటే హోమ్ లోన్లో ఆ అమౌంట్ ప్రిన్సిపల్కి వెళ్ళిపోతుందండి. దానివల్ల ఫాస్టర్ క్లోజర్ ఆఫ్ ద లోన్ అయిపోతుంది. సో చాలా దాకా మంది తీసుకుంటారు, యూజ్ చేయరు. సో మా రికమెండేషన్ ఏంటంటే అలాంటి ప్రోడక్ట్స్ తీసుకున్నప్పుడు సర్ప్లస్ మనీ ఎప్పుడైనా వచ్చినా
పార్క్ చేయండి. అట్లీస్ట్ 10 రోజులకైనా వచ్చినా 10 రోజులు ఆ అకౌంట్లో ఉంటే ఆ 10 రోజుల ఇంట్రెస్ట్ బ్యాంక్ తీసుకోదండి మీ హోమ్ లోన్ నుంచి. ఓకే, సో ఇవి చాలా బ్యాంక్స్ ఉన్నాయండి. బ్యాంక్ ఆఫ్ బరోడా చాలా అగ్రెసివ్గా ఉంది దీంట్లో, సిటీ బ్యాంకు, స్టాండర్డ్ చార్టర్డ్, ఎస్బీఐ వీళ్ళందరి దగ్గర ఈ ప్రోడక్ట్ ఉందండి. ఎక్సలెంట్, గుడ్ ఇన్ఫర్మేషన్, చాలా ఇంపార్టెంట్ మన వ్యూవర్స్కి. ఇంకొక చాలా ఇంపార్టెంట్, ఎవరైతే ఇటువంటి బోనస్ అమౌంట్స్ సాధారణంగా దీపావళి టైంలో ఇస్తుంటారో ఆర్ సమ్ కలెక్టబుల్ అదర్ బోనస్లు ఒక్కొక్కసారి కంపెనీ నుంచి ఇవ్వబడతాయి. కాబట్టి ఇటువంటి అమౌంట్ని మీరు ఒక మినిమం 10 నుంచి 20 రోజుల వరకు మీరు పెట్టారనుకోండి, అప్పుడు దానికి ఉన్న ఏదైతే మీరు పే చేస్తున్న ఈఎంఐకి ఇంట్రెస్ట్ ఉంటుందో అది క్యాల్కులేట్ తీసుకోబడదు. సో కాబట్టి మీకు ఇక్కడ బోనస్లో వల్ల కూడా మీకు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఇటువంటి చిన్న చిన్న విషయాలు ఉంటాయండి, మనకు తెలియని చాలా ఉంటాయి. ఎందుకంటే మన డైరెక్ట్ ట్యాక్సెస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఏవైతే లా క్రియేట్ చేశారో అది ఒక పెద్ద సముద్రం అండి యాక్చువల్గా చెప్పుకుంటే. సో ఈ సముద్రాన్ని ఒకరు ఛేదించాలి అంటే తప్పకుండా మాలాంటి ప్రోగ్రామ్స్ని మీరు చూస్తూ ఉండాలి. సో ఇన్ఫ్యాక్ట్ ఈ నోట్తో ఈరోజు మనకు సమయం పూర్తయిపోయింది. ఇన్ఫ్యాక్ట్ రాబోయే మళ్ళీ సోమవారం నాడు మళ్ళీ మనం కలవబోతున్నాం ఇదే పోస్ట్ అనాలిసిస్ బడ్జెట్ 2018 విషయం మీద. ఫర్దర్ న్యూ ఎక్స్పర్ట్స్ ఉంటారు, ఇంకా చాలా ప్రశ్నలు కూడా అడగాలనుకున్నాము. బట్ ఎస్, సమయం మించిపోయింది. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు అవర్ వ్యూవర్స్ అండి. నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాము, సేమ్ టైం సేమ్ షోలో. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.